హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుండి ఒక ప్రాబ్లం చూద్దామండి. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్ 2021లో జరిగిన ఎగ్జామ్స్లో ఇచ్చాడు. ఓకే, అనలైజ్ ఏ సర్క్యూట్ విచ్ హ్యాస్ ఏ కాయిల్ ఆఫ్ రెసిస్టెన్స్ 10 ohms ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఎ కాయిల్ ఆఫ్ ఇండక్టెన్స్ 0.02 henries and is connected to AC mains of 100 volts and 50 Hz. Calculate current, power factor and voltage drop across resistance and inductance. మీకు ఇచ్చిన ప్రాబ్లం అనేది AC త్రూ RL సర్క్యూట్ అండి. ఓకే, AC త్రూ RL సిరీస్ సర్క్యూట్. AC త్రూ RL సిరీస్ సర్క్యూట్ అంటే ఎలా ఉంటుంది? ఇది R, ఇది L అంటే రెసిస్టర్, ఇండక్టర్, ఇదేమో AC సప్లై. ఓకే, రెసిస్టర్ వాల్యూ ఎంత ఇచ్చారు? 10 ohms ఇచ్చారు. ఇండక్టర్ వాల్యూ ఏమో 0.02 henries ఇచ్చారు. వోల్టేజ్ ఎంత ఇచ్చారు? 100 volts, 50 Hz ఇచ్చారు. ఓకే, ఇలా సర్క్యూట్ అన్నా వేయొచ్చు, లేదంటే గివెన్ డేటా అన్నా రాయొచ్చండి. గివెన్ డేటా ఏమేమి ఇచ్చారు? గివెన్ డేటా అని రాయండి. ఓకే, గివెన్ డేటా R ఈక్వల్ టు 10 ohms, L ఈక్వల్ టు 0.02 henries, V ఈక్వల్ టు 100 volts, అలానే F ఈక్వల్ టు 50 Hz. ఓకే, మరేమేమి ఫైండ్ అవుట్ చేయాలండి? కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ అంటే ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం? ఐ కదా, ఐని ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పైని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ అంటే ఏంటండి? విఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలానే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ అంటే విఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇవి మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? I ఈక్వల్ టు V/Z కదా. మనకి V ఎంతో తెలుసు, బట్ Z ఎంతో తెలియదుగా. అంటే ఫస్ట్ ఏం చేయాలి? Z ఫైండ్ అవుట్ చేయాలి. Z ఫైండ్ అవుట్ చేయాలంటే Z అంటే ఇంపెడెన్స్ కదా. ఇంపెడెన్స్ ఇస్ ద సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ కదా. ఓకే, అంటే ఇప్పుడు Zకి ఫార్ములా ఏంటి? Z ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. ఓకే, ఇంపెడెన్స్ ఫార్ములా రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ని సమ్ చేయాలి కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. XL అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫార్ములా ఏంటంటే XL ఈక్వల్ టు 2πfL. ఓకే, మనకి 2π ఇంటూ F ఎంతో తెలుసు. F అంటే ఎంత? 50 Hz ఇంటూ L తెలుసు. L ఎంత అండి? 0.02 henries. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మీకు ఇండక్టివ్ రియాక్టెన్స్ వస్తుంది. ఇంకా ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తే మీకు వచ్చిన XL వాల్యూ 6.28. ఓకే, యూనిట్స్ వచ్చి ఇండక్టివ్ రియాక్టెన్స్ కదా, యూనిట్స్ వచ్చి ఓమ్స్ అండి. XL ఈక్వల్ ఎంత వచ్చింది? 6.28 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇంపెడెన్స్ ఫార్ములా ఏంటి? R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. R వాల్యూ మనకు తెలుసు, ఇప్పుడు XL వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. ఆ 2 వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంపెడెన్స్ ఎంతో తెలుస్తుంది. Z ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్. R అంటే ఎంత? 10 కదా, 10 స్క్వేర్ ప్లస్ XL అంటే 6.28 హోల్ స్క్వేర్. ఈ ఫస్ట్ స్క్వేర్ చేసేయండి, తర్వాత యాడ్ చేయండి, తర్వాత రూట్ అప్లై చేయండి. అప్పుడు ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, అంటే మిస్టేక్స్ ఏమి ఉండవు. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ కదా, 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ నెక్స్ట్ 6.28 హోల్ స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 39.43 వచ్చిందండి. ఈ రెండు యాడ్ చేయండి. 39.43 ప్లస్ 100 చేస్తే మీకు వచ్చిన వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 139.43. ఇప్పుడు ఈ వాల్యూకి రూట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 11.8. ఓకే, ఇంపెడెన్స్ వాల్యూ ఎంత వచ్చింది? 11.8 వచ్చింది. ఇప్పుడు ఇంపెడెన్స్ ఏంటో తెలిసింది, దాని నుంచి మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫస్ట్ పారామీటర్ వచ్చి కరెంటే కదా. కరెంట్ I ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? V/Z. V అంటే అప్లైడ్ వోల్టేజ్ ఎంత ఇచ్చారు? 100 volts ఇచ్చారు. 100 బై ఇంపెడెన్స్ ఎంత వచ్చింది? 11.8 వచ్చింది. ఇప్పుడు 100 డివైడెడ్ బై 11.8 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 8.47 యాంపియర్స్. కరెంట్ యూనిట్స్ వచ్చి యాంపియర్స్ కదా. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? పవర్ ఫ్యాక్టర్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై కాస్ పై కదా. పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? R/Z. R వాల్యూ ఎంత అండి? 10. Z వాల్యూ ఎంత వచ్చింది మనకి? 11.8 వచ్చింది.
10 డివైడెడ్ బై 11.8 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.84 వచ్చింది పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ అలానే ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? విఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఐఆర్. ఐ అంటే ఎంత మనకి ఎంత వచ్చిందండి? ఐ 8.47 వచ్చింది. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎంత? 10 కదా. ఓకే, 10 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 84.7 వోల్ట్స్. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టెన్స్ కదా, అంటే విఎల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఐ ఇంటూ ఎక్స్ఎల్. ఐ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8.47 ఇంటూ ఎక్స్ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ఎల్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎక్స్ఎల్ వాల్యూ 6.28 వచ్చింది. ఓకే, 6.28. ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ వస్తుంది. ఓకే, రెండు మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 53.19 వోల్ట్స్. ఓకే, ఇలా చేయాలి అండి ప్రాబ్లం. ఇంపార్టెంట్ కూడా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.